ఈరోజు మన హృదయాలు లేవనెత్తుకుందాం, మన హృదయాలతో మనం చెప్పుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చూపిన ప్రతి కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చూపిన ధైర్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కరుణ కటాక్షంలో జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఆయన కొరకు స్తుతుల సింహాసనమును వేద్దాం. కనుక ఆయనకు మాత్రమే స్తుతులు పొందటానికి అర్హుడు. ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన కొరకు స్తుతుల సింహాసనమును వేద్దాం. మన కలిగిన సమస్తముతో ఆయన ఆరాధిద్దాం. ఉదయకాల సమయంలో let us give thanks to the Lord and enter into his courts with praise and build a throne of praise unto him, for all glory belongs to him. Hallelujah. ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింపా రమ్ము మా దైవమా. నీ ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింపా రమ్ము మా దైవమా. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిరపడి మ్రొక్కేదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మ్రొక్కేదం. మా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. మా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింపా రమ్ము మా దైవమా. నీ ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింపా రమ్ము మా దైవమా. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మ్రొక్కేదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో
అలంకారములతో సాగిలపడి మ్రొక్కెదం. మా మధ్యలో వసించుచు మాతో నిత్యం నివసించుము. మా మధ్యలో వసించుచు మాతో నిత్యం నివసించుము. మా మధ్యలో వసించుచు మాతో నిత్యం నివసించుము. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. జీవాధిపతి ప్రభువా నిన్నే ఆరాధించుచున్నాను. పరక్రమశాలివే నిన్నే ఆరాధించుచున్నాను. జీవాధిపతి ప్రభువా నిన్నే ఆరాధించుచున్నాను. పరక్రమశాలివే నిన్నే ఆరాధించుచున్నాను. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మ్రొక్కెదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మ్రొక్కెదం. మా మధ్యలో వసించుచు మాతో నిత్యం నివసించుము.
మా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. మా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. మా మధ్యలో వసించుచు మాతో నిత్యం నివసించుము. Lord, we praise you, Lord. We worship you, Lord, this morning time. We come, Lord, to the throne of grace boldly, Lord. ధైర్యంగా మీ సన్నిధిని మేము సమర్పిస్తున్నాం ప్రభా. మీ సన్నిధిని సమీపిస్తూ మీ కృప కొరకు వేచున్నాం, మీకు దయ కొరకు ఈ ఉదయకాల సమయంలో వేచున్నాం. మీకు వాత్సల్యం ప్రతిదినము నూతనంగా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. అనుదినము మీకు నూతన వాత్సల్యం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీకు దయకై మీకు స్తోత్రాలు, మీ కృపకై మీకు స్తోత్రాలు, మీరు చూపించిన కృపకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిత్యము మీకు సన్నిధికై మీకు స్తోత్రాలు ప్రభా. విడువక ఎడబాయక తోడుంటూ నడిపించేటువంటి దేవ మీకు వందనాలు. మీ కొరకు స్తుతుల సింహాసనం వేస్తున్నాం ఉదయకాల సమయంలో. Lord, we give you praise, Lord. We give you glory. We give you honor. You deserve everything, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. We praise you, Lord. ఆయన నామం స్తుతినందుకు నామం హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తూ పాడదాం. యెహోవాను స్తుతించుడి, అది ఎంతో మంచిది, అది ఎంతో మనోహరం. ప్రతి సమయమున ఆయన స్తుతించుట మనకు శ్రేయస్కరం. ఆయన స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరుస్తూ పాడదాం. యెహోవాను స్తుతించుట అది ఎంతో మంచిది, అది ఎంతో మనోహరం. అది ఎంతో మనోహరం. యెహోవాను స్తుతించుట అది ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట అది ఎంతో మనోహరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట అది ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట అది ఎంతో మనోహరం. యెహోవాను స్తుతించుట అది ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట అది ఎంతో మనోహరం. ఆయన బలము కొనియాడేదన్, ఆయన క్రియలను కీర్తించేదన్, ఆయన కృపను కొనియాడేదన్, ఆయన క్రియలను కీర్తించేదన్. ఆయనే నా దేవుడని ఉత్సాహముతో పాడేదను. ఆయనే నా దేవుడని ఉత్సాహముతో పాడేదను. హల్లెలూయా, 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 హల్లెలూయా,
you, Holy Spirit. Praise you, Father. Worship your holy name, my Lord. God, we give you glory, honor, praise unto you, Holy Spirit. Thank you, Jesus. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గడిచిన ఏప్రిల్ నెలంతా తన యొక్క దయగలిగిన హస్తాల్లో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి మే నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దినములు జరుగుచూ ఉండగా, సంవత్సరాలు దొర్లుచూ ఉండగా ఆయన కార్యాలను నూతనపరిచే మహా గొప్ప దేవుడు మన ప్రభువు. ఈ అన్సర్టన్ టైంలో దేవుడు ప్రతిదినము కూడా నూతనమైన వాత్సల్యత మన ఎడల చూపించుచు, ఆయన దయను మన ఎడల చూపుచున్న దేవుడు ఎంతైనా స్తుతి పొందుటకు అర్హుడైన వాడు. దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొరుకుచుండగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. అనుదినము ఆయన వాత్సల్యత, అనుదినము ఆయన యొక్క దయ మన ఎడల మానక చూపుచున్న మన ప్రభు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడైన వాడు. దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొర్లుచుండగా, దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొర్లుచుండగా, నీ కృపను మా ఎడల విస్తరింపచేసి, చేతి నీడలో నడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపచేసి, చేతి నీడలో నడిపించితివి. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. ఎన్నో పదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, ఎన్నో పదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసిను. నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసిను. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. ఆదరణ కరువై అలసిన సమయములో నీ కౌగిలిలో హత్తుకున్నావు. ఆదరణ కరువై అలసిన సమయములో నీ కౌగిలిలో హత్తుకున్నావు. ఆదరణ కర్తవై నా దరికి చేరి కన్నీరంతా తుడిచినావు. ఆదరణ కర్తవై నా దరికి చేరి కన్నీరంతా తుడిచినావు.
జరుగుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా దినములు జరుగుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా నీ కృపను మా ఎడల విస్తరింపచేసి చేతి నీడలో నడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపచేసి నీ చేతి నీడలో నడిపించితివి. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు నిరీక్షణ కలిగించెను, నాకు ఆదరణ కలిగించెను. నాకు నెమ్మది ఇచ్చెను, నాకు విజయము చేకూర్చెను. ప్రతిదినము నీ మంచితనాన్ని, ప్రతిదినము నీ ప్రేమను, నీ నూతన వాత్సల్యతను నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డల పైన చూపించే మహా గొప్ప దేవుడవు నీవే ప్రభువా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మా ఎడల నువ్వు కలిగి ఉన్న నీ ప్రేమ, నీ దయ ఎన్నడూ నువ్వు మార్చుకునే దేవుడవు కాదు ప్రభువా. ఉదయ కాలం మేము ఆరాధించుచున్న మా ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా అయి ఉన్న దేవుడు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాత్సల్యతే, నీ దయే మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మా దినాలను నడిపించుచున్నది తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనుల ఎడల నువ్వు కృప చూపే దేవుడు అయినందుకు స్తోత్రం. ఉదయకాలం దీన మనసుతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. మా ముందున్న దినాలన్నీ నీ వైపు చూస్తూ నీ దయలో సాగిపోవాలని, ప్రత్యేకంగా ఈ మే నెల మా ముందు ఏ దినాలు ఎలా ఉండబోతున్నాయో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మాకు తెలుసు ప్రభా. మహోన్నతుడైన మా దేవుని రెక్కల నీడన ఆశ్రయించుచు నీ దగ్గరికి మేము వస్తూ ఉండగా, నీ రెక్కల నీడలో ఉన్న క్షేమము, నీ రెక్కల నీడలో ఉన్న భద్రత, ఆరోగ్యము ఖచ్చితంగా నీ బిడ్డలమైన మాకు మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు ఫాదర్. మా దాగు చోటు నీవే అని నీ రెక్కల నీడని ఆశ్రయిస్తూ నీ దగ్గరకు వస్తున్నామయ్యా. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ ఒకసారి, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ లార్డ్, ఐఎమ్ కమింగ్ టు యూ అని ఆయన రెక్కల నీడకొద్దాం, ఆయన్నే ఆశ్రయిద్దాం. Whenever I am
ఆశ్రయ దుర్గమా నేను ఎన్నడు భయపడను నీవు నా తోడుండగా నిన్నే ఆశ్రయింతు నిన్నే ఆశ్రయింతు నా ఆశ్రయమా నిన్నే కొనియాడెదను నేను నిన్నే ఆశ్రయింతు నిన్నే ఆశ్రయింతు నా ఆశ్రయమా నిన్నే కొనియాడెదను నాథకు చోటు Thank you, Jesus. నీవే. అవును తండ్రి ఆశ్రయ దుర్గమా నీ రెక్కల నీడకు మేము వస్తున్నాం నేనెన్నడూ భయపడను మహోన్నతుడా మీ చాటుకు నీవు మేము నా వస్తున్నాం తోడుండగా సర్వశక్తివంతుడా నీ నీడలో మేము విశ్రమిస్తున్నాం నాకు చోటు నీవే నా ఆశ్రయ Holy Spirit. దుర్గమా నేనెన్నడూ భయపడను నీవు నా తోడుండగా నాథకు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా నేనెన్నడూ భయపడను నీవు నా తోడుండగా నిన్నే ఆశ్రయింతు Yes, Lord. నిన్నే ఆశ్రయింతు నా ఆశ్రయమా నిన్నే కొనియాడెదను నేను నిన్నే ఆశ్రయింతు నిన్నే ఆశ్రయింతు నా ఆశ్రయమా నిన్నే కొనియాడెదను నేను నిన్నే ఆశ్రయింతు Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. నిన్నే ఆశ్రయింతు Holy Spirit. నా ఆశ్రయమా నిన్నే కొనియాడెదను. ఓ థ్యాంక్ యూ హోలీ గాడ్. ఈ ఉదయకాలం నిన్ను ఆశ్రయిస్తూ నీ రెక్కల నీడకొస్తున్నా నీ ప్రజలమైన మాతో మీరున్నందుకై స్తోత్రాలు. ఈ మే నెలంతా కూడా నీ కృప నీ కనికరం నీ దయ నీ వాత్సల్యత మా ఎడలో చూపుచు నీ రెక్కల నీడన ఉన్న భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని మా ఎడల మీరు విస్తరింపచేయుచు ఉన్నందుకై నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమను నీకే ఆరోపించుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనం ఆశ్రయింపదగిన మన సహాయానికి మనం నమ్ముకొనదగినటువంటి మన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును నిరంతరమును కలుగునుగాక. గత మార్చి నెలంతా కూడా ఆయన సురక్షితమైన రెక్కలలో మనల్ని భద్రపరిచి ఈరోజు ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం తీసుకొని ఈ మే నెలను మనం ప్రారంభించడానికి
ప్రభు మనకు చూపినటువంటి ఈ అద్భుతమైనటువంటి సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ప్రపంచం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవాది దేవుడు మనల్ని భద్రపరచకపోతే ఈరోజు ఈ విధంగా మనం ఉండం అనేటువంటి విషయం మనకు ఖచ్చితంగా మనకు తెలుసు. ఎవరి నుంచి వైరస్ సోకుతుందో తెలీదు, ఎవరు దాన్ని క్యారియర్స్గా మారతారో తెలీదు. అది పాల ప్యాకెట్ ద్వారా కావచ్చు, కూరగాయల ద్వారా కావచ్చు, లేకపోతే అమెజానో లేకపోతే తీసుకొని వచ్చే సరుకుల ద్వారా కావచ్చు. ఎలా ప్రవేశిస్తుంది అనేది మనకు తెలియదు. ఏ విధంగానైనా ఇంతవరకు దేవుని యొక్క కాపుదలలో మనం నెలంతా కూడా భద్రపరచబడ్డాము అని అంటే అది కేవలం ప్రభువును బట్టే అని ఒకసారి దేవుని ఎరిగిన వారంగా, దేవుని యొక్క సహాయమును గుర్తెరిగిన వారంగా, దేవుడు ఉన్నాడు అని నమ్మే వారంగా మనస్ఫూర్తిగా నీకు స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి దేవాని నామానికి స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దైవమాని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. ఈరోజు మా ప్రాణములను, మా యొక్క దేహములను, మా సమస్తమును మీ పాదముల ఎదుట ఉంచి మనస్ఫూర్తిగా మీ యొక్క సహాయమునకు, మీ భద్రతకు, మీ పోషణకు, మీ దీవెనకు, మీ అనుగ్రహమునకు, మీ ఆశీర్వాదమునకు, మీ కాపుదలకు, మీ ఉన్నతమైనటువంటి మీ భద్రతకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ లైవ్లో ఉండి తండ్రి మీతో కనెక్ట్ అయ్యి మిమ్మల్ని స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా, మీ ద్వారానే అని పలుకుతున్న ఈ యొక్క మాటను దయతో మా గుండెల్లో నుంచి మీరు అంగీకరించండి. నా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మే నెల మొదటి రోజున మా ప్రభు యొక్క ఆశీర్వచనాన్ని, మా దేవుని వాక్యములో నుండి మీరు మాకు అనుగ్రహించే, ఆశీర్వదించి మా జీవితములకు ఒక ట్యాగ్గా మీరు ఇచ్చే, మా జీవితంలో ఇట్టి ఆశీర్వాదం ఉండాలని మీరు నిర్ణయించి మాట్లాడే నీ ఆశీర్వాదపు వాక్కు కోసం, వాగ్దానం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మీరే మాతో చక్కగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 34వ కీర్తన నిన్న మనం ధ్యానం చేసినటువంటి 34వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. 34వ కీర్తన, Psalm 34 verse 17. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఒకసారి నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుడు తన వాగ్దాన పూర్వకమైన మాటను ఈ నెలంతటిలో, ఈ నెల మాత్రమే కాదు, వాక్యము శాశ్వతమైంది కాబట్టి మన జీవితం అంతటిలో దేవుడి ఈ మాటను నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్ అని చెప్దాం ఒకసారి. ఆమేన్. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చేతిలో ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, దేవుని మనసంతటి చొప్పున చేసేటువంటి
ప్రభువు హృదయానికి ఆనందాన్ని కలిగించిన వాడుగా, దేవుని సేవకునిగా జీవించినటువంటి దావీదు రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ఒకసారి ఈ కీర్తనని మీరు జాగ్రత్తగా చదవండి. ఈ కీర్తనలో ప్రత్యేకంగా నీతిమంతులను గూర్చి కొన్ని అబ్జర్వేషన్స్ ఈ కీర్తనలో చాలా స్పష్టంగా, ఇతర కీర్తనల్లో లేని విధంగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. నీతిమంతులనంట దేవుడు వర్స్ 15వ వచనం, ఆయన దృష్టిస్తాడు అని, ఆయన కళ్ళు ఎప్పుడూ ఆ నీతిమంతుల మీద వాచ్ చేయబడుతూ ఉంటాయి. ఆయన వారి మీదకి వచ్చే ప్రతి ఆపదని తన కళ్ళతో ఆయన చూసి గుర్తించగలుగుతాడు. వారి కుటుంబం మీదకి వచ్చే ప్రతి పరిస్థితులను ఆయన చూసి దాన్ని గుర్తించగలుగుతాడు. గుర్తించడం మాత్రమే కాదు, మన దేవుడు స్పందించే దేవుడు. వాటి సంగతి కూడా ఆయన ఖచ్చితంగా చూస్తాడు. జస్ట్ కొద్ది అబ్జర్వేషన్స్ మీతో ఇస్తాను. ఒక 7 విషయాలు నీతిమంతుల విషయంలో ఈ కీర్తనలో చెప్పబడినటువంటి దేవుని యొక్క స్పందన ఎలా ఉంటుంది. నెంబర్ 1, ఆయన దృష్టిస్తారు. నీతిమంతులను ఎప్పుడు ఆయన చూస్తూనే ఉంటాడు. నీతిమంతులు ఎప్పుడు ఆయన దృష్టిలో మరోబడరు. 15 తర్వాత 17వ వచనంలో వారి ప్రార్థనలు, వారి మొరలు ఆయన ఏం చేస్తాడంట, ఆలకిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన వారి ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. తండ్రి అని వారు పిలిచినప్పుడు ఆ స్వరం ఎక్కడికో పోదు. నీతిమంతుడు పిలిచినప్పుడు స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళుతుంది. వారి వర్స్ 16 16వ వచనం, వారికి ఎవరైతే హాని చేస్తారో ఆ హాని చేసే వారికి ఆయన వీరి పక్షాన విరోధిగా ఉంటాడంట. మనకెవరైతే కీడు చేయడానికి ప్రయత్నిస్తారో, నీతిమంతులకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారికి ఆ దేవుడు వ్యతిరేకిగా, ఆ దేవుడు విరోధిగా ఉంటాడట. నెంబర్ 17 వర్స్ 19 నుండి 19 వరకు అక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, కానీ వాటి అన్నిటి నుండి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతులకు ఆయన ఏ విధంగా ఉంటాడు అని అంటే, వారు ఎక్కడ ఇరుక్కునే పరిస్థితుల్లో ఉన్నా, జారిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడైనా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నా, పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా, వారిని సాతాను కానీ మనుషులు కానీ మోసపుచ్చే పరిస్థితుల్లో ఉన్న బైబిల్ చెప్తుంది దేవుడు వారిని ఏం చేస్తాడంట, విడిపించే దేవుడుగా ఉన్నాడు. నెంబర్ 5 వర్స్ 18వ వచనం, ఆయన వారికి ఆసన్నుడు అంటే నీతిమంతులకు దగ్గరగా ఉంటాడంట. ఆయన నీతిమంతులకు ఎప్పుడు ఆయన దూరంగా ఉండడు. ఆయనకి ఎక్కడో మనం మాట్లాడిన ఎప్పుడుకో కాదు, నీతిమంతులకు ఆయన దగ్గరగా ఉంటాడు. ఆయన ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన వారిని రక్షించుకుంటాడు. ఆయన ఆ నలిగిన మనస్సు గల వారిని, ఆ నీతిమంతులైనటువంటి వారిని ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన రక్షించుకొని వారి పక్షాన వారి బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 7 7వది, ఆయన విమోచిస్తాడు. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని, నీతిమంతుల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు, ఆయన విమోచిస్తాడు. వారి ప్రాణం పోకుండా, వారు మంటిపాలు కాకుండా, పాతాళ గర్భంలో వారు కలిసిపోకుండా దేవుడు వారిని ప్రమాదాల నుంచి, నష్టాల నుంచి, మరణకరమైనటువంటి రోగాల నుంచి దేవుడు వారిని ఏం చేస్తాడంట, బైబిల్ చెప్తుంది ఆయన వారిని విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు ఒకసారి జాగ్రత్తగా మనం ఈ యొక్క
34వ కీర్తనలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ని ఒకసారి మనం చేస్తే, నీతిమంతులను గూర్చే ఈ కీర్తనలో ఎక్కువగా వ్రాశాడు. నీతిమంతులకు ఈ కీర్తనలో దేవుడు ఎలా ఉంటాడో, నీతిమంతుడుగా దావీదు అనుభవించిన వాడుగా, సొంతగా అనుభవించిన వాడుగా ఆయన ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క సహాయాన్ని ఆయన నిర్వచించగలిగాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా ఈ యొక్క భద్రతను మీరు కూడా క్లెయిమ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక అబ్జర్వేషన్ని మాటను చెప్పి నేను లోనికి వెళ్తాను. నీతిమంతులను గూర్చి బైబిల్ ఇచ్చినటువంటి చక్కని డెఫినేషన్స్, లేకపోతే నీతిమంతులను గూర్చి బైబిల్ ఇచ్చినటువంటి చక్కని పోలిక. నీతిమంతుల్ని ఇదే మరి బైబిల్ గ్రంథంలో కొందరికి పోల్చారు. ఏమని పోల్చారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో వారు సూర్యునికి పోల్చబడ్డారు. బలముగా పైకి వస్తున్నటువంటి సూర్యునికి వారు పోల్చబడ్డారు. మత్తయి సువార్త 13:43లో. రెండవది, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో నక్షత్రాలకు పోల్చబడ్డారు. నీతిమంతులైతే నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు అనుంది బైబిల్లో. నీతిమంతులు నక్షత్రాలకు పోల్చబడ్డారు. నీతిమంతులు జ్యోతుల వలె. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, వారు జ్యోతుల వలె. వాళ్ళు ఏం చేస్తారంట? వారు ప్రకాశిస్తారు, వెలుగునిస్తారు అని రాయబడి ఉంది. 125వ కీర్తనలో ఆల్రెడీ మనం చూసాం, సియోను కొండలాగా ఉంటారంట వాళ్ళు. స్థిరంగా, బలంగా, ఎవరూ కూడా వారిని కదపలేని విధంగా దేవుడు వారిని ఉంచుతాడట. 92వ కీర్తన 12వ వచనంలో మనకు తెలుసు, నీతిమంతులు ఖర్జూర వృక్షానికి పోల్చబడ్డారు. దేనికి పోల్చబడ్డారు? ఖర్జూర వృక్షానికి పోల్చబడ్డారు. ఖర్జూర వృక్షం చాలా నీళ్లు లేని ప్రాంతంలో, నీరు దొరకని ప్రాంతంలో, కొద్దిగా పైకెత్తా, బ్లేడ్, నీళ్లు దొరకని ప్రాంతంలో అద్భుతమైనటువంటి, విలువైనటువంటి, తీయటి, బలవర్ధకమైనటువంటి, ఫుల్ ఆఫ్ కాల్షియం కలిగినటువంటి, ఎనర్జీ కలిగినటువంటి ఆ యొక్క కాయల్ని, ఆ యొక్క ఆ ఖర్జూరపు కాయల్ని ఇస్తుంది. అవునా? సో కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. ఎవరికి పోల్చబడ్డారు వీరు అని అంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఈ విధంగా వారు పోల్చబడ్డారు. సో ఈ యొక్క 34వ కీర్తనలో ఈ నీతిమంతులను గూర్చి మహారాజు దావీదు, దేవుని హృదయానుసారుడు, ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితులకు, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగిన విధంగా, ఉన్నటువంటి కష్టాలకు మరి ఏ విధమైనటువంటి భయాందోళన లేకుండా, ఈ లేఖనాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాటను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి చూద్దాం. ఒకసారి నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఒకసారి బైబిల్ చూడండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి. గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇంకొకసారి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు ఏంటి అని
మనం మన ఫేస్ని పక్కకి తిప్పి మన చెవిని వాళ్ళ వైపుకు మనం పెడతాం. అంటే వారు చేస్తున్నటువంటి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ మాట సరిగ్గా మనకు వినబట్టలేదు, మనం చాలా ఏకాగ్రతగా ఆ మాటను మనం జాగ్రత్తగా వింటాం. నీ దేవునికి కూడా నీ ప్రార్థనల విషయంలో తన చెవిని నీ వైపుకి ఉంచాడు. చెప్పండి, తన చెవిని మన ప్రార్థనల వైపు ఉంచాడు. మన ప్రార్థనలు దేవుని దగ్గర స్పష్టంగా దగ్గరగా దేవుని చెవుల్లో వినబడుతున్నాయి. నీతిమంతులు ఆయన దృష్టిలో ఉంటారు, వారి ప్రార్థనలకు ఆయన చెవిని ఒగ్గుతాడు అని బైబిల్లో మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును ఆయన ఏం చేశాడంట? ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును ఏం చేసుకున్నాడంట? నొప్పించుకొనుచు వచ్చెను. దేవుడు నిజంగా నీతిమంతుల వైపు ఉంటాడా అని అంటే 3 విషయాలు ఈరోజు నేను మీతో చెప్తాను. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహామునకు దేవుడు కుమారుణ్ణిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత ఆయన వెళుతూ, నా స్నేహితునికి నేను చెయ్యబోయేది దాస్తానా అని రేపు సొదొమ గొమొర్రాలో ఆయన కుమ్మరించబోయేటువంటి అగ్నిగంధకాలను గూర్చి, ఆ ప్రజలందరికీ తీర్పు తీర్చబోయే తీర్పును గూర్చి అబ్రహాంతో చెప్పినప్పుడు నీతిమంతుడైన అబ్రహాము లోతు గురించి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎంత విలువైంది అని అంటే 50 మంది నీతిమంతులుంటే, 45 మంది నీతిమంతులుంటే, 40 మంది నీతిమంతులుంటే, చివరికి 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే నేను ఖచ్చితంగా కాపాడుతానన్నాడు దేవుడు. అంటే నీతిమంతుల ప్రార్థన పట్టణాన్ని ఏం చేస్తుంది? నీతిమంతుల ప్రార్థన పట్టణాలను కాపాడుతుంది. నీతిమంతుల ప్రార్థన కుటుంబాలను కాపాడుతుంది. నీతిమంతుల ప్రార్థన నాశనములో ప్రజలు పడిపోకుండా ఆ నాశనము నుండి వారిని విడిపిస్తుంది. నీతిమంతుల ప్రార్థన వారు ప్రమాదంలో పడిపోకుండా ప్రమాదం నుంచి వారిని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నా స్వానుభవంలో, నా సేవా జీవితంలో ఇలాంటి దేవుని భద్రతను నేనెంతో క్లియర్గా చూశాను. నా నిమిత్తం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా సంఘం, మరి దేవుని సన్నిధిలో ఎంతో మంది నన్ను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు ఎంతో మంది నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. 2018 సెప్టెంబర్ 7వ తారీఖు కారుకి యాక్సిడెంట్ జరిగి కారు ఫార్చ్యూనర్ ఫ్రంట్ నుంచి సైడ్ డోర్ వరకు కంప్లీట్గా స్మాష్ అయిపోయి కారంతా కూడా లక్షల రూపాయల లాస్ కారుకు జరిగిన నా శరీరానికి ఒక్క గాజు ముక్క కూడా తాకనీయకుండా భద్రపరిచాడు అని అంటే అది కేవలం దేవుని యొక్క భద్రత తప్ప వేరొకటి కాదు. ఆ హైవేని మానిటర్ చేసేటువంటి సిఐ నాతో ఒక మాట అన్నాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేస్తారా అన్నాడు. ఏదో ఎంక్వైరీ గురించి మాట్లాడితే ప్రార్థన చేయమంటాడు ఏంటి అనుకున్నాను. ఆయన ప్రార్థన చేయమని అడిగి ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, వెహికల్ని చూసినప్పుడు లోన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందని వెహికల్ చూస్తేనే మాకు అర్థమైపోద్ది. కానీ మీరు ఎంత భద్రంగా ఉన్నారంటే ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడడం తప్ప వేరొకటి లేదు. నిన్న కూడా మీతో చెప్పాను, నీతిమంతునికి కలుగు ఆపదలు
అనేకం, కానీ యెహోవా వాటన్నిటి నుండి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నీతిమంతుల మొరలు ఎంత గొప్పవంటే వాళ్ళు ప్రమాదంలో పడిపోకుండా, నాశనం కాకుండా, వాళ్ళు యాక్సిడెంట్స్ కాకుండా నీ ప్రార్థన ఒక లంగరుగా వారిని ఏం చేస్తుంది? ఆపుతుంది. నీతిమంతుడైన అబ్రహాము యొక్క ప్రార్థన అగ్ని గంధకాల్లో లోతు కుటుంబం కాలిపోకుండా వారిని విమోచించింది, వారిని విడిపించింది. ఎందుకంటే ఈ పేతురు చెప్తున్నాడు, ఆ నీతిమంతుడు వారందరిలో నుంచి రక్షించబడ్డాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకసారి మీతో మాట్లాడుతున్నాను. ఆ ప్రమాదంతో చూసుకుంటే నేను ఖచ్చితంగా చచ్చిపోవాలి అనే ప్రమాదాలు 7 తప్పినాయి నాకు. 7. ఇలా చెప్పాలంటే 7 సందర్భాలు నేను క్లియర్గా మీతో చెప్పగలను. కర్ణాటక నుంచి వస్తున్నాను, ఒక బస్సులో కూర్చున్నాను. 20 నిమిషాలు కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి లెగిసి ఇంకొక చోట కూర్చున్నాం. యాక్సిడెంట్ అయింది. నేను ఎక్కడైతే కూర్చొని లెగిసాను అక్కడ వ్యక్తి 2 చచ్చిపోయారు. ఆ చచ్చిపోయే వ్యక్తి నోట్లో నేనే చివరికి నీళ్లు పోశాను. బస్సు అంతా యాక్సిడెంట్, మొత్తం అన్ని దెబ్బలు. నేను కూర్చున్న ప్లేసు, నా చుట్టూ ఉన్న ఒక 10 మంది మాత్రం సేఫ్గా ఉన్నాం. చెప్పండి, దేవుని కాపుదల కాదా? ఇది దేవుని భద్రత కాదా? అక్కడ కూర్చోవటం ఏమిటి? 20 నిమిషాలు కూర్చోవటం ఏంటి? అక్కడ నుంచి లేవటం ఏంటి? ఇంకో చోట కూర్చోవటం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగ్గటం ఏంటి? కూర్చున్న వ్యక్తి చచ్చిపోవడం ఏంటి? గత రాత్రి కూడా నేను ఈ యాక్సిడెంట్ని పిల్లలతో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, నీతిమంతులను ఆయనే భద్రపరుచుకుంటాడు. వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంచుతాడు. దేని నిమిత్తం మీరు మొర్ర పెడుతున్నారో ఆ మొర్ర విషయంలో ఆయన నిర్లక్ష్యంగా ఉండడు, చాలా జాగ్రత్త వహిస్తాడు. దానియేలు దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టుడైన వాడు. ఆయన 21 రోజులు మోకరించి ప్రార్థన చేస్తే 70 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడుదల చేశాడు. నీతిమంతుడైన దానియేలు ప్రార్థన విని తన ప్రార్థనల వైపు చెవినిచ్చి 70 సంవత్సరాలు బానిసత్వములో, బబులోను బానిసత్వంలో పాతుకుపోయినటువంటి యూదా ప్రజల్ని ఆయన విడిపించి, రాజులను లేపి వారికి పంపించి వేయాలి అనే మంచి మనసునిచ్చి. జరుగుతుందా? ఇది జరిగింది. ఇది వాస్తవం. ఇది అబద్ధం కాదు. ఇది బైబిల్ చెప్పిన మాటే కాదు, చరిత్రానుసారంగా కూడా లోకంలో ఉన్నటువంటి హిస్టరీలు కూడా దిస్ ఇస్ ప్రూవన్. ఒక అన్య దేశపు రాజు ఇజ్రాయేలు ప్రజల్ని వెళ్ళిపోమని చెప్పి వారికి కావలసినటువంటి ప్రాకారాలు కట్టుకోవడానికి, మందిరాన్ని కట్టుకోవడానికి కావలసిన డబ్బును కూడా తీసుకు వాళ్ళకి ఇచ్చాడు. దీనికి కారణం ఏమిటంటే నీతిమంతుల కన్నీళ్ళు, నీతిమంతుల ప్రార్థనలు, నీతిమంతుల మొర్ర దేవుని దగ్గర చాలా విలువైంది. రెండో మాటగా చెప్తున్నాను, ప్రమాదాల నుంచి కాపాడటమే కాదు, నువ్వు ఎక్కడ రూట్ అయిపోయినా కూడా రూట్స్లో నుంచి కూడా ఏం చేస్తుంది? నిన్ను పికిలించేస్తుంది. అది పేదరికంలో ఉన్న, బానిసత్వంలో ఉన్న, సాతాను కట్లలో ఉన్న, దుష్టత్వంలో ఉన్న, లేకపోతే శత్రువు యొక్క అధికారం క్రింద నువ్వున్న, బానిసత్వంలో నువ్వున్న, నీతిమంతుల విజ్ఞాపన నిన్న స్థితి నుంచి ఏం చేస్తుంది? పికిలించేస్తుంది. స్పష్టంగా చెప్తున్నాడు దావీదు, నీతిమంతులు మొర్ర పెట్టినప్పుడు యెహోవా వారి శ్రమలన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాటను మీతో చెప్తున్నాను. హిజ్కియా, ఒకరోజు వారి పట్టణం శత్రువు చేత ముట్టడి వేయబడి ఆ రాజు ప్రగల్భాలు పలుకుతూ
హిజ్కియాని బట్టి మోసపోవద్దు. ఆయన చెప్తున్న నీ దేవుణ్ణి వాళ్ళ దేవుణ్ణి బట్టి మోసపోవద్దు. నా కత్తికి ఎదురు లేదు, నేను చాలా రాజ్యాల్ని జయిస్తూ వచ్చాను, నన్ను ఎదిరించగలిగింది ఏదీ లేదు. హిజ్కియా గాని హిజ్కియా దేవుడు గాని నన్ను ఎదిరించలేడు అని అతను ప్రగల్భాలు పలికాడు. అతడు రాసినటువంటి ఉత్తరాన్ని తీసుకొచ్చి ప్రవక్తతో కలిసి హిజ్కియా దేవుని మందిరంలో పెట్టి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, ఒక్కసారి దృష్టించు, ఈ శత్రువు యొక్క మాటలు విను, ఒక్కసారి వారి అంతు నువ్వు చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం జరిగింది? ప్రగల్భాలు పలుకుతున్నటువంటి శత్రువు, ప్రగల్భాలు పలుకుతున్నటువంటి బలాఢ్యుడు, ఎవడు కూడా ఓడించలేకుండా ఇప్పటి వరకు విజయ విహారం చేస్తున్నటువంటి ఆ పరాక్రమశాలి సిగ్గుపడి, అవమానపరచబడి, భయాందోళనకు గురయ్యి వాని దేశానికి పారిపోయేటట్టుగా చేసి వాని దేవతకెళ్ళి మొక్కుతూ ఉండగా తన కొడుకే వచ్చి తన తలను నరికి ఆ దేవతకు బలిచ్చేస్తాడు. ఏ దేవత గురించి గొప్పని చెప్పుకున్నాడో ఆ దేవత ముందే ప్రాణం పోయేటట్టు చేశాడు ఆ మహా గొప్ప దేవుడు. కారణం ఒక దైవజనుని ప్రార్థన, ఒక 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 నీతి కలిగినటువంటి రాజు యొక్క ప్రార్థన. ఎంత పవర్ఫుల్ నీతిమంతుల ప్రార్థనలు, ఎంత శక్తివంతమైన నీతిమంతుల ప్రార్థనలు. 1,85,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రిలో దేవదూత వచ్చి మొత్తాన్ని చంపతల పడేశాడు. ఇతను చంపల, ఇతను మాత్రం ఉంచాడు. ఎందుకంటే సిగ్గు అనుభవించాలి కదా. ఈరోజు క్లియర్గా చెప్తున్నాను, నీతిమంతుల ప్రార్థనలు పట్టణాల్ని మాత్రం కాపాడడం మాత్రమే కాదు, నాటబడినటువంటి స్థితిగతులలో నుంచి విడిపించడం మాత్రమే కాదు, నిన్ను భయపెడుతున్నటువంటి, నీకు ఆలోచనలు కలుగచేసి భీతిని కలుగు చేస్తున్నటువంటి శత్రువును కూడా హతమారుస్తుంది నీతిమంతుల యొక్క ప్రార్థన. హల్లెలూయా. సరే పాస్టర్ గారు, ఆ నీతిమంతుడు నిజంగా నేనేనా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు, నేనే పాటి నీతిమంతుడిని, నేనే పాటి నీతిమంతురాల్ని? చాలా స్పష్టంగా ఒక మాట వినండి. నిన్న క్లియర్గా మీతో చెప్పాను, లోక సంబంధమైన నీతి, దైవ సంబంధమైన నీతి. లోక సంబంధమైన నీతి మంచి చేయడం, మంచిగా ఉండడం, మేలు చేయడం, సహాయం చేయడం, పరిశుద్ధంగా ఉండడం, నీతిగా ఉండడం, హాని చేయకుండా ఉండడం, ఇదంతా కూడా మనుషులు చేసే నీతి పనులు. దాన్ని బట్టి మేము మంచి వాళ్ళం అని మనుషులు అనుకునేటువంటిది. దీన్ని బైబిల్ ఏమందంటే స్వనీతి అంది. ఈరోజు ఒక మర్మం చెప్తాను. ఎందుకు ఇది స్వనీతి అని అంటే, ఈ నీతి ఒక్కటే దేవుని ముందు నిలబడగలిగిన శక్తి దీనికి లేదు. ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సింది, దీని మీద ఉండాల్సింది ఒక నీతిమంతుని యొక్క రక్తం దీనికి తోడుగా ఉంటే గాని, ఒక నీతిమంతుని యొక్క ప్రాణం ఈ నీతికి తోడుగా ఉంటే గాని, ఒక నీతిమంతుని యొక్క క్రయధనం ఈ నీతికి తోడుగా ఉంటే గాని ఈ నీతి దేవుని ఎదుట నిలవలేదు. ఈ నీతి దేవుని రాజ్యంలో నిన్ను ప్రవేశింప చేయలేదు. మంచి వాళ్ళు లేరని నేను అనడం లేదు, ఇట్స్ ట్రూ, మంచి వాళ్ళమే. కానీ నేను నీతిమంతుణ్ణి అనుకునేవాడికి తోడవ్వాల్సింది నీతిమంతుని యొక్క రక్తం, నీతిమంతుని యొక్క ప్రాణం, నీతిమంతుని యొక్క సహాయం. ఈ రోజున ప్రపంచంలో ఎంతమంది నీతిమంతులున్నా, ఎవరైనా ఒకవేళ ఈ వాక్యాన్ని మీరు చూస్తుంటే మీతో క్లియర్గా చెప్తున్నాను, యేసుక్రీస్తు అనేది నీతిమంతుని ద్వారా తప్ప నీ నీతి సంపూర్ణమవ్వదు.
నువ్వు ఏం చేసినా నీ నీతి సంపూర్ణం అవ్వదు. ఆ నీతి దేవుని ఎదుట నేను నిలపలేదు. ఆ నీతి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర కార్యాలు తీసుకురాదు. ఎందుకంటే దానికి నీతిని సంపూర్ణం చేసే నీతిమంతుని యొక్క రక్తం, ప్రాణం దానిలో లేదు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మీకు చూపించాను. ఉచితముగా ఆయన రక్తము ద్వారానే మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు, నేను ప్రార్థన చేసే మనిషిని, చర్చికి వెళ్ళే మనిషిని, దశంభాగం ఇచ్చే మనిషిని, లంచాలు తీసుకొని వ్యక్తిని, హాని చేయని వ్యక్తిని, ఎవరి కీడు కోరుకోని వాడిని, నేను మంచిదాన్ని, గుడ్. కానీ దాన్ని బట్టి కాదు, నన్ను నీతిమంతునిగా మార్చిన నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని బట్టి ఈరోజు నేను నీతి గల దానను, నీతి గల వాడను. ఏ నీతిని బట్టి ఆనందిస్తున్నానంటే, నా యేసుక్రీస్తు ద్వారా ఆయన నన్ను నీతిమంతుడుగా సర్టిఫై చేసిన నీతిని బట్టి ఈరోజు నేను నీతిమంతుడు. కానీ నా మనసులో అనిపించిన స్వనీతిని బట్టి కాదు అనే నీతిమంతుల యొక్క మొర్ర, వాళ్ళ ప్రార్థన దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా? పవర్ఫుల్గా ఉంటుంది. వారు ఎలాంటి శ్రమ నుండైనా దేవుడు వారిని విడిపిస్తాడు. హిజ్కియాని ఛాలెంజ్ చేసినట్టే, నేను అన్ని దేశాల్ని జయిస్తూ వస్తున్నానన్నట్టే, కరోనా కూడా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరినీ జయించుకుంటూ వచ్చేస్తుంది. కానీ నిన్ను తాకదు, నన్ను తాకదు. కారణం, ఇప్పుడు వరకు నువ్వు పెట్టుకుంటే దేవుడు లేనోడితో పెట్టుకున్నావేమో. ఇప్పుడు దేవుని వలన నీతిమంతుడయ్యాను, దేవుని వలన నీతిమంతుడైన వాంతో నువ్వు పెట్టుకుంటున్నావు. నువ్వు అవమానపరచబడక తప్పదు. సన్హెరీబు రాజు అవమానపరచబడినట్లు నీ మీదికి వచ్చే ఏ శత్రువు కూడా నిలవదు, అవమానపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకొని మీ ప్రార్థనలు పెంచండి. ధైర్యం తెచ్చుకొని మీ శబ్దం దేవుని చెవులకు వినబడేటట్టు చేయండి. ధైర్యం తెచ్చుకొని మోకరించి చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు వింటున్నాయి. ఆయన వారి వైపుకు తిరిగి ఉన్నాడు. యాకోబు చెప్తున్నాడు, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై ఎలా ఉంటుందంట? బహుబలమైంది. ఏమిటది? బహుబలమైంది. కాబట్టి నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చినటువంటి ప్రభువుకు స్తోత్రం. ఈ మే నెలలో ధైర్యంతో బ్రతకాలి. ఎందుకంటే నువ్వు ఏం ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది. నీ శ్రమ నుండి రక్షిస్తుంది, నీ కష్టం నుండి రక్షిస్తుంది. నీ గురించి ఎవరో ప్రార్థన చేస్తున్నారు అనుకోవద్దు. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి నువ్వే ప్రార్థన చేయాలి. నీ పిల్లలకి ఈ వాక్యం చెప్పు. మీ ఇంట్లో వాళ్ళ ఈ వాక్యానికి ఒకసారి వినండి. విని, ప్రభువా, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్, ఐ నీడ్ యువర్ ప్రావిజన్, ఐ నీడ్ యువర్ కేర్, ఐ నీడ్ యువర్ లవ్. నీ భద్రత నాకు కావాలి, లేకపోతే ఐ విల్ కన్జ్యూమ్ అని ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన శక్తివంతమైంది. నీ చుట్టూ వైఫై లాగా ఉంటుంది. ఏ ప్రమాదం నుంచైనా నిన్ను నన్ను రక్షిస్తుంది. అబ్రహాము ప్రార్థన విని లోతును రక్షించినట్లు, దానియేలు ప్రార్థన విని 70 సంవత్సరాల నుంచి చెరలో ఉన్న వారిని రక్షించినట్లు, హిజ్కియా, యెషయా ప్రార్థన విని యూదా దేశపు ప్రజలను రక్షించినట్లు రక్షిస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ నెల మీరు ప్రార్థనా పరులు కావాలి. ఈ నెల మీరు ప్రార్థన చేసేవారుగా కావాలి. దేవుడు మీ మొరలు ఆలకించాలి. దేవుడు మీ మొరలు ఆలకించాలి.
దేవుడు మీ మొరల వైపు చెవియొగ్గి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని, లార్డ్ థ్యాంక్ యూ, నన్ను ఒక నీతిమంతునిగా, ఒక నీతిమంతురాలుగా, ధైర్యకరమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించావు. నేను చేసే మంచిని బట్టి మాత్రమే కాదు కానీ మంచివాడవైన నీవు నన్ను నీతిమంతునిగా మార్చావు. అది నీ రక్తం ద్వారా మార్చావు. ఇప్పుడు నా నీతి మీద నీ రక్తం ఉంది, నా నీతి మీద నీ ప్రాణం ఉంది. కాబట్టి ఈరోజు నా నీతి నీకిష్టమైన నీతి. అది మురికి గుడ్డ కాదు, అది స్వనీతి కాదు, అది నీకు అసహ్యమైంది కాదు, పరిచయుడు లాంటి నీతి కాదది, నీకు ఇష్టమైన నీతి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. శ్యామ్ ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇద్దరం ప్రార్థన చేద్దాం, క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. దేవా, మా సంఘాన్ని, మా కుటుంబాలను, ప్రతి ఒక్కరిని ఈ భద్రతలో ఉంచండి అని శ్యామ్ అండ్ షారోన్ ప్రార్థన చేస్తారు. మనందరం వేకీభవించుదాం. పరిశుద్ధ హృదయగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క రక్తము ద్వారా నైనా మమ్మల్ని నీతిమంతులుగా మీరు తీర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న స్వనీతినైనా మురికి గుడ్డల వల్ల కనిపిస్తూ ఉండగానైనా మీ సన్నిధిలో ప్రభా నీతిమంతులుగా కనిపించడానికి, మమ్మల్ని మీ నీతిగా చేసుకోవటానికి ప్రభా మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు ప్రభా. మీ చేత నీతిమంతులుగా తీర్చబడిన మేము తండ్రి కథలకు నిలుచు సియోను వలె మేము ఉంటామని మీరు వాగ్దానం చేశారు. మీకు వందనాలు తండ్రి. మీ చేత నీతిమంతులుగా తీర్చబడిన మేము మొరపెట్టినప్పుడు ప్రభు మా మొరకు మీరు చెవినిచ్చి మరి మా ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి మాకు విడుదల ప్రతి ఒక్కరు మంది బలం గలదిగా ఉంటది అని వాగ్దానం చేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ రోజైనా మేము ప్రార్థిస్తుండగానైనా నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు అయినప్పుడు ప్రభా మాకు ఒకటే ఒక ధైర్యం ప్రభా, మీరు మాతో కూడా ఉన్నారనే ధైర్యం, మేము సేవించుతున్న మా దేవుడు మా పక్షాన నిలబడతారనేటువంటి ధైర్యము మరి మీరు కలుగు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అందరూ బట్టి నీతిమంతులు సింహముల వలె ఉంటారన్నారు తండ్రి. ఈరోజు ప్రభా మిమ్మల్ని సేవించువారు, ఇదిగో మిమ్మల్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదన్న వాగ్దానం చేశారు. ఈ రోజు ప్రభా మరి సింహం పిల్లలైనా లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో. ఈరోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభా మరి ఎటువంటి గుండె దిగజారిపోయిన స్థితిలో ఎవరైతే మరి సొమ్మశీలని పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారందరినీ ఆదరించి బలపరిచి ఆదుకునేటువంటి దేవుడు మీరే అని మేము నమ్ముతున్నాం తండ్రి. మేము ఆశ్రయించు దేవుడు, మాకు ఏ మేలు కొదవ లేకుండానైనా సమస్తము మాకు సమకూర్చి మా మేలు కొరకు సమస్తము సమకూర్చి జరిగించేవారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ నీతిని బట్టి మీకు స్తోత్రాలు, ఈ నీతి ఫలమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నీతికి నైనా మీరు అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఫలమును బట్టి మీకు వందనాలు చెల్లిజేస్తున్నాయినా. ప్రాముఖ్యంగానైనా మరి మా యొక్క ప్రార్థనలకునైనా మీరు చెవియొగ్గేటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దేవాది దేవా, మా హృదయాలనైనా మీ వైపు లేవనెత్తుకుంటున్నాం. ఈ నెలలో ప్రభా మేము ప్రార్థన చేయాలని మీరు మాకు తెలియజేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ప్రార్థన ద్వారా మిమ్మల్ని సమీపించాలని మాకు తెలియజేస్తున్నారు ప్రభా. పరిస్థితి ఏదైనా పరిస్థితి మేము చూడటానికి వీల్లేదు కానీ ప్రభా పరిస్థితికి అతీతమైనటువంటి, పరిస్థితిని మించినటువంటి మీ నామాన్ని ఆశ్రయిస్తూ ప్రభా మీకు మొరపెట్టడానికి సహాయం చేయండి. వాక్యం వినవారు మాత్రమే కాక వాక్యం జరిగించే వారంగా నేను విశ్వాసంతో సమీపించే వారంగా నీతివంతులుగా తీర్చిన మమ్మల్ని ప్రభా మీ సన్నిధిలోనైనా మేము మొరపెట్టే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసం బట్టి అనేకమైన విషయాలు మీరు మాకు బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. మా విశ్వాసం బట్టి, మా విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభా మీరు స్పందించే వారుగా ఉంటున్నారని మాకు తెలియజేస్తారు. ఆ విశ్వాసం బట్టి మేము మీ సన్నిధిలో మొరపెడుతుండగా మీకు నైనా మొరపెడుతూ మరి మేము ప్రతి విన్నపాన్ని మేము చేస్తుండగా నైనా మా ప్రతి విన్నపంలోనైనా మీరు ఆలకిస్తున్నాయినా మాకు సమీపంగా ఉండి మాకు ప్రతి విధమైన ఆపద నుంచి మాకు విడుదల దయచేస్తూ ప్రతి అక్కరను ప్రభా మీకు మహిమహిషులు తీర్చి బలపరచుకుని మమ్మల్ని మీ దగ్గర లక్షణస్థలు చెప్పుకుంటూ విత్తిన వాక్యాన్ని నైనా మరి ఏం చేసి సంఘంలో ప్రతి ఒక్కరి జీవితంలోనైనా నీరు కట్టి ఫలింపు చేసి మహిమపరచుకోమని మమ్మల్ని అందరినీ నెలంతట్లోనైనా మీకు నమ్మకంగానైనా ప్రార్థించే వారంగా, పరిస్థితులు చూడక ప్రార్థించే వారంగా ప్రభా ప్రార్థన యొక్క
ఫలితాన్ని మేము చూసేవారంగా మేము ఉండటానికి సహాయం చేయమని మమ్మల్ని మీ దగ్గర రక్షణ హస్తాలకు చెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మీరు మాట్లాడే దేవుడు కాబట్టి మాతో మీరు మాట్లాడారు. ప్రియ సంఘం, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుడు ఒక మాట మాకు ఇచ్చారు. నీతిమంతులు మొర్రపెట్టగా వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. ప్రపంచం ఒక శ్రమానుభవంలో ఉంది. అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. వాటన్నిటి నుండి మేము విడిపింపబడాలంటే, వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించే, మా ప్రార్థనలకు విలువనిచ్చే, మా జీవితములను దృష్టించే మా మహా గొప్ప దేవుడున్నాడు. ఈరోజు మీ వైపే మేము చూస్తున్నాం. ఈ నెలంతా మీ కాపుదలను కోరుకుంటున్నాం. ఈ నెలంతా మీ పోషణను ప్రాధేయపడుతున్నాం. ఈ నెలంతా కంటికి రెప్పవలే మమ్మల్ని మీరు కాపాడాలని అడుగుతున్నాం. నీవు చెయ్యగా నిన్ను గెలవగలిగిన వాడెవడు లేడని నమ్ముతున్నాం. సాతాను గాని, కరోనా గాని, ఆర్థిక ఇబ్బందులు గాని, శత్రు సమస్యలు గాని, వ్యాపార అతలాకుతలమైనటువంటి పరిస్థితులు గాని ఏవి మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎలాంటి కంగారు పెట్టే, భయపెట్టేటువంటి ఆలోచనలైనా మమ్మల్ని ఏమీ తాకలేవు. కారణం మీ తోడు మాకుందయ్యా. ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డలను, న్యూ జెరూసలేం సంఘాలను మీ సురక్షితమైన రెక్కల నీడకు అప్పగించుకుంటున్నాం. మీ పోషణలో మమ్మల్ని భద్రపరిచి మాకున్న శ్రమలన్నిటి నుండి విడిపించి, నీవు నాటిన చెట్టు వెట్ట కలిగినను కాపు మానదు, ఖచ్చితంగా ఫలమిచ్చే విధంగా మా జీవితాలు ఈ నెల ఉండాలి. నీ మేలు మాకు దయచేయమని ఈ నెలంతా మీ యొక్క హస్తపు నీడకు మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం మనందరికీ తోడై ఆశీర్వదించుచు, భద్రపరచుచు, నడిపించుచు ఈ నెలంతయు కూడా ప్రభు సురక్షితమైన రెక్కలలో భద్రపరచబడదుముగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.